కాలేజ్ ఇది ఎడ్యుకేషన్ టైం కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూల్స్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటిదాకా దాన్ని పట్టించుకునే పరిస్థితి పోలేదు. సో పేదల ఇల్లు కూల్చిన పరిస్థితి. కానీ దీనిపై ఈ విషయంలో ఎందుకు మరి ఇంత స్పీడ్ రియాక్షన్ తీసుకున్నారంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు ఓవైసీ సంకల్ నాకుతారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓవైసీ సంకల్ నాకుతారు. ముస్లింల సంకల్ నాకే ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ఎక్కడున్నా సరే ముస్లింలని ముందుకేసుకొని నడిచే ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి ఇలా హిందువులు అంటే చులకన ఇలా కాంగ్రెస్ కోటే హిందువులు సిగ్గుపడే పరిస్థితి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఓవైసీ ఈ చిన్న గుడి ఏమంటారు అంటే 1000 గజాలు వేరే దగ్గర ఇస్తా అంటారు. అంటే ఆడ ఒక పవర్ ఉంటుంది, విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. ఆడ కాకుండా వేరే 200 గజాలు ఇవన్నీకి ఏమైందిరా 12 ఎకరాలలో. మరి అదే ఓవైసీ సకలం చెరువుల కబ్జా చేసిన ఫాతిమా కాలేజ్కి వేరే దగ్గర ఇవ్వండి. మరి ఇవాళ చెరువు మొత్తం 70% పోయింది కదా. మరి ఆడెందుకు ఇస్తా అంటలేరు? గుడికి 200 గజాలు ఇవన్నీకి చస్తుర్రు. ఆడ ఒక 10-20 ఎకరాలలో వాళ్ళు స్థలం ఇచ్చినారు. మరి దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా ముస్లింలు ఎట్లున్నారు, హిందువులను ఎట్లా చూస్తారు. ఇలా కాంగ్రెస్కి ఓటేసిన హిందువులకు సిగ్గు పడాలి, ఇలా సిగ్గు ఉండాలి. ఇక సిగ్గు లేకుండా ఫెరోజ్ ఖాన్ లాంటి నాయకులు వచ్చి చెప్తారు.